ఇక వార్తల వివరాలు చూస్తే జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామనేది గుర్తించకముందే పైపులు వేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 రూపాయల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు. విజయవాడలో ఓ హోటల్లో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు. జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకుని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామన్నారు. జలజీవన్ మిషన్లను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. రోజుకు మనిషికి సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అన్నారు. నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ అన్నారు. 85.22 లక్షల కుటుంబాలకు గాను కేవలం 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. 29.85 లక్షల నీటి కుళాయిలకి ఇంకా ఇవ్వవలసి ఉందనేది ఈ డిఫరెన్స్ కూడా మనకి దీనివల్ల బయటకు వచ్చింది. సో దీంట్లో ఎక్కువ జల్ జీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్నే ఉపయోగించడం జరిగింది. కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. ఇది అసలు జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేనిది అది. అందుకని మేము సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ తోటి దాదాపు మనకున్న ఈ 20 పైగా ఉన్న ఈ సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకునే బాధ్యతలో ఈ వర్క్షాప్ ఎందుకు పెట్టామంటే ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా మీ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని దీన్ని అంటే మీ ఇన్పుట్స్ కావాలి. ఎందుకంటే ఒకసారి కేవలం ఒక సెంట్రల్ కమాండ్ నుంచి కనుక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ప్రతి జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని చాలా రివ్యూ మీటింగ్స్లో ఉంటే దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్షాప్. సో నాకు మీరు మనస్ఫూర్తిగా మన ఆబ్జెక్టివ్ to fulfill the dream of Honorable Prime Minister Sri Narendra Modi ji to give sustainable water with a per capita of 555 liters per day as on now, and in future it should be never-ending supply of water. That is the final objective of Jal Jeevan Mission. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారికి అండగా నిలుస్తామని ఆధైర్యపడొద్దంటూ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. మంత్రి నారా లోకేష్ ప్రతి ఒక్కరి అర్జీని స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలను మంత్రి నారా లోకేష్ నేరుగా కలుసుకుని అర్జీలు స్వీకరించారు. పుట్టుకతో అనారోగ్యంతో జన్మించిన తమ బిడ్డ వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని కడప జిల్లా బద్వేలుకు చెందిన కొండమ్మ వినతి ఇచ్చారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట దక్షిణం బైపాస్కు ప్రతిపాదించిన ఆప్షన్ 3 వల్ల 5 గ్రామాల ప్రజలు రైతులు నష్టపోవాల్సి వస్తుందని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు నేతృత్వంలో ఆయా గ్రామాల ప్రజలు కలిశారు. తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ 2 అమలు చేయాలని కోరారు. అప్పు తిరిగి చెల్లిస్తానన్న తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వకుండా మేనమామ వేధిస్తున్నారని, 2 బిడ్డల్ని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నారని జగ్గేపేట నియోజకవర్గం తోటవర్లకు చెందిన గుమ్మడి వెళ్లి పద్మావతి కన్నీటి పర్యాంతమయ్యారు. ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన తన కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడ మండలంకు చెందిన బాధితులు వినతి పత్రం అందజేశారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం నుంచి వెళ్తున్న E11 రోడ్డు అలైన్మెంట్ చేయాలని సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. కర్ణాటక రాష్ట్రం అర్తిబెల్లిలోని ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజ్లో చదువుతున్న తన కుమారుడు సురేష్ బాబు 3 నెలలుగా కనిపించడం లేదని ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం శెట్టి విన్నవించారు. వైకాపా నాయకుల అండతో స్థలం కబ్జా చేసి వైకాపా నేతల అండతో విశాఖలో మాధవదారాలు తమకు చెందిన 7 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు సీతారాం అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నారని తెనాలి నియోజకవర్గంలోని మోపార్రకు చెందిన కృష్ణప్రసాద్ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.
విజయవాడలో ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే భవానీ దీక్షల విరమణకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడుల నుంచి లక్షలాది మంది భవానీలు రానున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో దీక్షలు విరమిస్తారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు భవానీ దీక్ష 2024 పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో దీక్షపరులకు సమస్త సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా అందించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు భవానీ దీక్ష 2024 పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించింది. గూగుల్ ప్లే స్టోర్లో భవానీ దీక్ష 2024 యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. రిజిస్టర్ నౌని క్లిక్ చేసి పేరు, చరవాణి నంబర్, లింగం, పుట్టినరోజు తేదీ, రాష్ట్రం, ఆధార్ నంబర్, చిరునామా వివరాలు నమోదు చేయాలి. ఇది పూర్తవగానే మీ వాట్సాప్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పేరుతో గ్రూప్ క్రియేట్ అవుతుంది. చరవాణిలో డౌన్లోడ్ అయిన ఈ యాప్ను క్లిక్ చేయాలి. రిజిస్టర్ ఫోన్ నెంబర్ను నమోదు చేసి ఓటీపీ క్లిక్ చేయాలి. మీ వాట్సాప్లో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం గ్రూప్నకు 4 అంకెల ఓటీపీ వస్తుంది. చాలా మంది సాధారణ మెసేజ్లో ఓటీపీ కోసం వెతుకుతారు, కానీ ఈ యాప్నకు మాత్రం దేవస్థానం గ్రూప్నకు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి సబ్మిట్ చేయగానే యాప్ తెరుచుకుంటుంది. ఇందులో రకరకాల సేవలు, సమాచారం తెలిపే ఐకాన్లు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా 24 రకాల సేవలు అందిస్తున్నారు. మీరు ఏ రోజు దుర్గమ్మ దర్శనానికి వస్తారు, విజయవాడకు ఎలా చేరుకుంటారు వంటి వాటితో పాటు ప్రసాదాలు ఎన్ని కావాలో కూడా నమోదు చేసుకోవచ్చు. బుకింగ్ హిస్టరీ, పూజా విధానం సమాచారం, హోల్డింగ్ పాయింట్స్, గిరి ప్రదక్షిణ, దర్శన సమయాలు, రవాణా, ప్రసాదం కౌంటర్, ప్రథమ చికిత్సా కేంద్రాలు, కళ్యాణకట్ట, మరుగుదొడ్లు, చెప్పుల స్టాండ్, అత్యవసర సేవలు, అన్నదానం, తాగునీరు, దివ్యాంగుల సౌకర్యాలు, ప్రత్యేక కార్యక్రమాలు, పార్కింగ్, స్నానఘాట్లు, లొకేషన్ సమాచార కేంద్రం, ఫిర్యాదులు, సలహాలు, లైవ్ ఛానల్, సహాయం, పోలీస్ స్టేషన్లు, ప్రచార కేంద్రం వివరాలు అన్నీ అందులో ఉంటాయి. మీకు ఎలాంటి సేవ కావాలి, అక్కడికి ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ ఉంటుంది. అన్నదానం కేంద్రానికి వెళ్లాలనుకోండి, అన్నదానం మీద క్లిక్ చేయగానే దానిలో మ్యాప్ గుర్తుంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీరు నిలబడిన ప్రాంతం నుంచి గమ్యస్థానానికి ఎలా చేరుకోవాలో రూట్ కనిపిస్తుంది. మ్యాప్ ద్వారా సులువుగా చేరుకోవచ్చు. అలాగే ప్రసాదం కౌంటర్లు, ప్రథమ చికిత్సా కేంద్రాలు, కళ్యాణకట్ట, తాగునీరు పాయింట్లు వంటి వాటి వద్దకు ఎవరిని అడగకుండానే వెళ్ళవచ్చు. యాప్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఏ రోజు ఏ సమయానికి ఎంతమంది వస్తున్నారో తెలుసుకుని దాని ప్రకారం పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భవానీలకు అమ్మ దర్శనం సులువుగా చేయించి తృప్తితో ఇంటికి పంపించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోంది. పవిత్రమైన భవానీ దీక్షలు చేపట్టి విజయవాడ కనకదుర్గ ఆలయానికి విచ్చేసే భవానీల దర్శనం సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవానీ దీక్షలు 2024 మొబైల్ యాప్ను అందుబాటులోనికి తీసుకుని వచ్చింది. ఈ మొబైల్ యాప్ను భక్తులు ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా భవానీలు తమ కొరకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల కొరకు మరియు వారి తోటి భవానీల కొరకు కూడా దర్శనాలను బుక్ చేసుకుని ప్రసాదం కూడా కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా ఈ యాప్ ద్వారా పూజా విధానాల గురించిన సమాచారం, భవానీ దీక్షలు ఏ తేదీలలో జరుగుతున్నాయనే సమాచారం, గిరి ప్రదక్షిణకు దారి, దర్శనం టైమింగ్స్, అందుబాటులో ఉన్న ట్రాన్స్పోర్ట్ వివరాలు, ప్రసాదం కౌంటర్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్, మంచినీటి సదుపాయం ఉన్న స్థలాలు, ఫిర్యాదులను రిజిస్టర్ చేసుకోవడం, స్పెషల్ ఈవెంట్స్ వివరాలు, ఇలా మరెన్నో ఆప్షన్స్ అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే భవానీ దీక్షలు 2024 యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి తగినట్టి డిజిటల్ సేవలను అందిస్తున్నవారు అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్. సంక్రాంతి నాటికి రహదారుల మరమ్మతు పనులు పూర్తి చేసి గుంతల రహిత రహదారుల లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాల్సిందేనని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దిష్ట కాల పరిమితిని పెట్టుకుని క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేసే విధంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రహదారులను అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందని, కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు చెప్పారు. ఆర్ఎండ్బి శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను మంగళవారం నిర్వహించారు.
ప్రభుత్వం అనుకున్న విధంగా గుంతల రహిత రహదారుల టార్గెట్ను చేరుకోవడానికి కేవలం నెల రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో మరమ్మతుల పనులను మరింత ముమ్మరం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట కాల పరిమితిని పెట్టుకుని క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేసే విధంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రహదారులను అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుందని, కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. రోడ్ల మరమ్మతుల పనులకు సంబంధించి డివిజన్ల వారీగా క్షేత్రస్థాయి నుంచి అందుతున్న రోజువారీ ప్రగతి వివరాలపై ఆయా డివిజన్ల అధికారులతో మంత్రి మాట్లాడారు. కొత్త ఏడాదిలో ప్రజలకు మంచి రోడ్లు అందించాలనే ఆలోచనతో జనవరి తొలి వారం నాటికే పనులు పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల నుంచి రోడ్లకు సంబంధించి ఏ విధమైన విమర్శలకు తావులేకుండా పనిచేయాలన్నారు. వివిధ కారణాలతో వెనుకబడ్డ డివిజన్లకు సంబంధించి వ్యక్తిగతంగా మాట్లాడి ఎప్పటిలోపు పనులు పూర్తి చేస్తారో టార్గెట్ ఫిక్స్ చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఇప్పుడు వెనుకబడ్డ డివిజన్లు వచ్చే సమావేశం నాటికి పనుల్లో వేగం పుంజుకోవాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం 45,378 కిలోమీటర్ల మేర రాష్ట్ర మరియు జిల్లా ప్రధాన రోడ్లు ఉండగా అందులో 22,299 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మొత్తంగా 861 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఇప్పటి వరకు 4,157 కిలోమీటర్ల మేర రోడ్లను గుంతల రహిత రహదారులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం మూలంగా పారిశ్రామిక రంగం కుదేలైపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహక పారదర్శక విధానాలతో గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, హెచ్పీ వంటి మెగా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయన్నారు. పరిశ్రమల స్థాపన కోసం యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 20న ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నూజివీడు IIITలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐటీ, ఫార్మా, స్పిన్నింగ్ మిల్లో ఉద్యోగాల కల్పనకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జాబ్ మేళా నిర్వహించబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీంట్లో దాదాపు 40 పెద్ద కంపెనీలు, ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, స్పిన్నింగ్ మిల్స్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్, వీళ్ళందరూ కూడా పెద్ద కంపెనీస్ అందరూ కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పార్టిసిపేట్ చేయబోతున్నారు, జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయబోతామని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. దీనికి ఎక్కువగా నూజివీడు చుట్టుపక్కల ప్రాంతాల యువకులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరి వెన్యూ IIIT, నూజివీడు IIITలో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి జాబ్ మేళా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 80 లక్షల మందికి పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. గ్యాస్ పైపులైన్ల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. దేశంలోని మొత్తం పైప్డ్ గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలతో ముందుకొచ్చారు. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యులు ఏ రమణకుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాము చేపడుతున్న గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి చర్చించారు. అమరావతి రాజధాని నగరాన్ని దేశంలో మొట్టమొదటిగా పూర్తి పైప్డ్ గ్యాస్ నగరంగా చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన విషయాన్ని ప్రభుత్వం ముందుంచారు. గుజరాత్ గాంధీనగర్ జిల్లాలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ నగరంలో గ్యాస్ మొదలు విద్యుత్తు, టెలికాం కేబుళ్ల వరకు అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉంటాయని, అక్కడ ఆవాసాలకు, వ్యాపార సముదాయాలకు, సంస్థలు అన్నిటికీ కూడా పూర్తి పైప్డ్ గ్యాస్ అందించబడుతోందని చెప్పారు. అదే తరహాలో అమరావతి రాజధాని నగరంలో కూడా పూర్తిగా పైప్డ్ గ్యాస్ అందించి రాజధానిని దేశంలో మొట్టమొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని PNGRB ప్రతినిధులు తెలియజేశారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమ్మతి తెలియజేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. CSతో భేటీ అనంతరం PNGRB ప్రతినిధుల బృందం RTGSను సందర్శించి అక్కడ ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో చేపడుతున్న నేచురల్ గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణ ప్రగతి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనుల గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 80 లక్షల ఆవాసాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అందించాలనేది లక్ష్యమని, ఆ దిశగా PNGRB అధికారులు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్
దినేష్ కుమార్ కోరారు. గ్యాస్ పైప్లైన్ల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ కుమార్, ఆశిష్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భూ ఆక్రమణలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొచ్చిందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో తప్పులు, భూ కబ్జాలతో రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కూటమి ప్రభుత్వం R&B రోడ్లపై గుంతలు లేకుండా చేసేందుకు జిల్లాకు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని ఫరూక్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలంలో దెబ్బతిన్న రోడ్లకు తట్టెడు మట్టి కూడా వేయలేదని మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు. నెల్లూరు కలెక్టరేట్లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణతో కలిసి సమీక్ష సమావేశానికి ఫరూక్ హాజరయ్యారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, డ్వామా, R&B, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తమ ప్రభుత్వం R&B రోడ్లపై గుంతలు లేకుండా చేసేందుకు జిల్లాకు 20 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఫరూక్ వివరించారు. జనవరి 15 నాటికి మరమ్మతులను పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. భూ ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తీసుకొచ్చిందని వివరించారు. నరేగా అనేది ఎవరైతే పని లేదో పేదవారికి పని కల్పించి వారికి మనము వాళ్ళకు బుద్ధి కల్పించాలి. దానికోసం నరేగా వర్క్స్ వాళ్ళకు ఒక పని సృష్టించాలి. అంటే మేజర్గా రూరల్కి కానీ అర్బన్కి సంబంధం లేదు. దాని గురించి కూడా ఇష్యూ చేసాం, వాటిని డిస్కషన్ చేసాం. మరి అన్ని విషయాలు కూడా పుస్తకంగా మాట్లాడము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, మరి ముఖ్యంగా మంత్రులు, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. అది కూడా కలెక్టర్ గారు మరి నోట్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఏదైనా ఇష్యూ సెటిల్ చేసేది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు అక్కడికక్కడే సెటిల్ చేస్తారు. ల్యాండ్ ఇష్యూస్ కూడా జేసీ గారు చెప్పారు. చిన్న చిన్న ఇష్యూస్, ఈ పట్టా మారిపోవడము, ఎవరి వాళ్ళ పట్టాన్ని ఇంకోటి తీసుకోవడం, అట్లాంటి ఇష్యూస్ అయితే వాళ్ళు సెటిల్ చేస్తా ఉన్నారు. మేజర్గా ఈ ల్యాండ్ ఇష్యూస్ కబ్జాలు ఏదైతే జరిగాయో దాని యాక్ట్ కూడా తీసుకొస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోకి బయట ఆహారాన్ని తీసుకురానివద్దని బీసీ సంక్షేమ శాఖ అధికారులు హాస్టల్ సిబ్బందిని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. హాస్టల్లోకి బయట ఆహారం తీసుకుని రానివ్వద్దన్నారని, విద్యార్థినులను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్ నుంచి బయటకు వెళ్లనీయొద్దని మంత్రి సవిత ఆదేశించారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 13 మంది బాలికలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాంపురం ప్రాథమిక వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం మంగళవారం ఉదయం వారిని డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత విద్యార్థినులతోనూ, వైద్యులతోనూ, గురుకుల సిబ్బందితోనూ ఫోన్లో మాట్లాడారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని మంత్రితో వైద్యులు తెలియజేశారు. విద్యార్థినులంతా కోలుకున్నారని, వారిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం హాస్టల్లోనే విద్యార్థినులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు గురుకుల సిబ్బంది తెలియజేశారు. బాలికలను డిశ్చార్జ్ చేసిన హాస్టల్లోనే వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి నివేదికలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. గురుకుల పాఠశాలలో మిగిలిన విద్యార్థినుల పరిస్థితిపైన మంత్రి ఆరా తీశారు. వారంతా బాగున్నారని, ఆదివారం కావడంతో హాస్టల్ చుట్టుపక్కల ఉన్న షాపుల నుంచి కూడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసి విద్యార్థినులు తిన్నారని తెలియజేశారు. అటువంటి వారి అస్వస్థతకు గురయ్యారని తెలియజేశారు. దీనిపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లకి బయట ఆహారం తీసుకురానివ్వొద్దని ఆదేశించారు. విద్యార్థినులను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్ నుంచి బయటకు వెళ్లనీయొద్దని మంత్రి సవిత తెలియజేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో అగ్ని ప్రమాదం కారణంగా పూర్తిగా నిరాశ్రయులైన ఆకురాతి సాంబయ్య కుటుంబానికి పలువురు దాతలు అండగా నిలిచారు. అవనిగడ్డ మండలం రేపల్లె రాంప్రసాద్ కుమారుడు మలేషియా నుండి 5,000 రూపాయలు సాయం చేశారు. సర్వస్వం కోల్పోయిన సాంబయ్య కుటుంబానికి V5 రిపోర్టర్ కంచర్లపల్లి వెంకట నాంచారయ్య స్పందించి తన వంతు సాయంగా వంట గ్యాస్, పొయ్యి, మంచం, బిందె, బకెట్ వంట సామాగ్రిని అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని రిపోర్టర్ నాంచారయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కంచర్లపల్లి నాంచారయ్య, జనసేన నాయకులు జరుగు కిరణ్ బాబు, టీడీపీ నాయకులు మేడ శివాజీ, జరుగు రంగారావు, నాగరాజు, జనసేన నాయకులు జరుగు కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇచ్చే దాతలు సంతోషం. కొత్త గీతలో లెక్కతో బొక్కలేని పని చేసుకోలేకపోతున్నానండి. ఏం ఆదరణ లేదు, చూసి ఇచ్చారు. నాకు రేపు రాంప్రసాద్ గారు పొయ్యారు, బొక్కిటు, మంచం. ఆకురాతి సాంబయ్య గారు ఇల్లు కాలిపోయిన సందర్భంగా V5 విలేకరు నాంచారయ్య గారు
మీడియాకి పబ్లిసిటీ చేయటం వల్ల సింగపూర్ నుండి ఒక దాత 5,000 రూపాయలు కంచెలపల్లి నాంచారి గారి అకౌంట్కి పంపించారు. ఆ 5,000 రూపాయల నిమిత్తం గ్యాస్ పొయ్యి, మంచము, బిందె, బకెటు, రాంప్రసాద్ గారు ఆయన దాత తండ్రి రేపల్లి రాంప్రసాద్ అవనగడ్డ నివాసి. ఇలాంటి దాతలు ముందుకొచ్చి ఈయన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈయన రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి మనిషి, ఎప్పుడు కూలి పని చేస్తూ బతికే మనిషి. ఆయనకి ఉండటానికి కూడా నీడ లేకుండా పోయింది. దీని నుండి ఇది మీడియా ద్వారా తెలుసుకున్న మిత్రులందరూ ఎంతో కొంత దాతగుణంతో ముందుకొచ్చి ఆయన సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ గుంటూరు నేషనల్ హైవేపై ఉన్న కాజా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ మోత మోగుతోంది. ఏపీలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి. వీటి జీఓటీ గడువు ముగియడంతో అక్టోబర్ నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. విజయవాడ గుంటూరు నేషనల్ హైవేపై ఉన్న కాజా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ మోత మోగుతోంది. ఏపీలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి. వీటి బీఓటీ గడువు ముగియడంతో అక్టోబర్ నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ వరకు ఒక్కసారి వెళ్తే కారుకు 160 రూపాయలు చెల్లించేవారు. తిరుగు ప్రయాణంలో 80 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. ఇలా 24 గంటల వ్యవధిలో మళ్ళీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూళ్లు ఉండేవి కావు. కానీ అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడ గుంటూరు మధ్య నిత్యం వందల మంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతోంది. ఏపీలోని అన్ని జాతీయ రహదారుల్లో కలిపి 69 టోల్ ప్లాజాలున్నాయి. వాటిలో 65 టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. నెల్లూరు, చెన్నై హైవేలో ఉన్న వెంకటచలం, సూళ్లూరుపేట, బోదరం, విజయవాడ, హైదరాబాద్ మార్గంలోని కేసరా టోల్ ప్లాజా కలిపి మొత్తం 4 చోట్ల మాత్రమే పాత నిబంధనలు అమలవుతున్నాయి. ఈ 4 ప్లాజాల్లో 24 గంటలలోపు ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా ఒకసారి పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు మాత్రమే తీసుకుంటారు. వీటికి గుత్తేదారుల బీఓటీ గడువు 2031 వరకు ఉంది. అప్పటి వరకు ఇదే విధానం కొనసాగనుంది. మిగిలిన 65 టోల్ ప్లాజాల్లో 24 గంటలు ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ చెల్లించక తప్పడం లేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 6-7 డివిజన్లలో ఉన్న టీడీపీ, జనసేన శ్రేణులు, నాగవంశ సాధికార కమిటీ సభ్యులు అందరూ కలిసి మాజీ కార్పొరేటర్ ఎరుబోతు రమణారావు జన్మదిన వేడుకలను విశాలాంధ్ర రోడ్ సమీపంలోని మెట్రో వద్ద నిర్వహించారు. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎరుబోతు రమణారావుకు శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎరుబోతు రమణారావు పేరులోని అక్షరాలతో కూడిన భారీ కేక్ను పార్టీ శ్రేణులతో కలిసి రమణారావు కట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా బీసీడీగా ఉన్న తమకు బీసీఏకు మార్చాలని కోరుతున్నామని అన్నారు. విజయవాడ నగరంలోని కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. బీసీ వర్గాలకు చెందిన తమ వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానన్నారు. విజయవాడ నగరంలో 14-15 ప్రాంతాల్లో మరి బందరుగా ఉంది. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారందరికీ, ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారికి, ఎంపీ కేశినేని శివనాథ్ సిన్ని గారికి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అలానే జిల్లా పార్టీ నాయకులు నాగుల మీరా గారికి, బుద్ధ వెంకన్న గారికి, దొర్ల రామయ్య గారికి, అలానే నెట్టెం రఘురామ్ గారికి, అలానే మంత్రివర్యులు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, అలానే ఇంకా జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా బీసీడీగా ఉన్నటువంటి మాకు అత్యంత ప్రధానమైనటువంటి బీసీఏకి మార్చాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే విజయవాడ నగరంలో మరి ఒక కళ్యాణ మండపం నిర్మాణం కూడా మరి కృషి చేస్తాం. బీసీ వర్గాలకు చెందినటువంటి మా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆదుకునే విధంగా ఈ పైన ఉన్నటువంటి పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ కు గురైంది. బుధవారం ఉదయం నుంచి ఛానల్లో అంతరాయం ఏర్పడింది. ఆన్ చేస్తే స్ట్రైక్ అన్నట్లు వస్తోందని నేతలు తెలిపారు. హ్యాక్ చేసిన వారిని గుర్తించేందుకు టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. మరోవైపు పార్టీ వర్గాలు దీనిపై యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి. ఛానల్ పునరుద్ధరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలో గంట వ్యవధిలో 2 ప్రదేశాల్లో ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 గుర్తు తెలియని దుండగులు మహిళల మెడల్లోని బంగారు గొలుసులు తెంచుకొని పరారయ్యారు. 2 చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడటం గమనార్హం. వరుస చోరీలపై ప్రత్యేక బృందాల ద్వారా విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
తాడేపల్లిలో గంట వ్యవధిలో 2 ప్రదేశాలు ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 గుర్తు తెలియని దుండగులు మహిళల మెడల్లోని బంగారు గొలుసులు తెంచుకుని పారిపోయారు. సిఐ కళ్యాణ్ రాజు తెలిపిన వివరాల మేరకు స్థానిక కుంచనపల్లి అరవింద పాఠశాల బజారులో ఉదయం 8 గంటల ప్రాంతంలో పిల్లలను స్కూల్లో వదిలి వస్తున్న ఆళ్ల స్రవంతి అనే మహిళ మెడలోని 5 సవర్ల బంగారు గొలుసును బైక్ మీద వచ్చిన 2 వ్యక్తులు తెంచుకుపోయారు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయారు. ఇది జరిగిన గంట వ్యవధిలో కొత్తూరు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ వృద్ధురాలు ఒంటరిగా నడిచి వెళ్తుండగా అదే వ్యక్తులు ఆమె మెడలోని 4 సవర్ల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. వరుస చోరీలపై ప్రత్యేక బృందాల ద్వారా విచారణ జరుపుతున్నట్లు సిఐ తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.